హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి రంజాన్ డే 26. ఈరోజు నేను ఆల్మోస్ట్ 4 కల్లా లేచాను. పాపకు ఫుల్గా ఫీవర్లో ఉందన్నమాట, అస్సలు బాగాలేదు తనకి. ఇంకా ఇవ్వాలన్నా ఎట్లాగైనా హాస్పిటల్కి వెళ్ళాలన్న హోప్లో ఉన్నాము. తగ్గకపోతే ఇవాళ తీసుకెళ్ళాలి. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను, రైస్ అయితే రైటే పెట్టేశాను కదా, సో ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయితే లేదు. ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా డే రొటీన్లోకి అయితే వచ్చేసేయాలి కదా. ఇంకా అన్నీ పెట్టేశాను సెహరీ కోసము. ఆయనతో ఆడుకుంటుంది, పాప ఆడుకుంటుంది, ఆయన చూసుకుంటున్నారు. తర్వాత ట్యాబ్లెట్స్ అయితే మింగాలి కదా, మ్యాండేటరీ అయిపోయింది. నాకు కూడా అంతంత మాత్రమే ఉంటుంది హెల్త్. ఏంటో బాగా సఫర్ అయ్యామనిపిస్తుంది ఈసారి. నాకు అలానే ఉంది, మా హస్బెండ్కి అలానే ఉంది, పాప కూడా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు. ఐ థింక్ ఇది వచ్చేసరికి వైరల్ ఫీవర్ ఏమో అని అంటే అనిపించింది. తర్వాత చిన్నగా సెహరీ చేసేసి పాపను చూసుకుంటూనే కాఫీ కూడా పెట్టేసుకున్నాను. కాఫీ పెట్టుకుంటాను కదా, వేడిగా ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి అక్కడ పడుకోబెట్టేసాను అనమాట. ఎంతసేపు అయితే నేను వీడియో షూట్ చేస్తానో అంతసేపే నేను కింద పెట్టేది పాపని, లేకపోతే ఎప్పుడు నా పైనే ఉంటుంది పాప వచ్చేసరికి. బయట చూడండి, ఇవాళ కొంచెం తెల్లారినట్టు అనిపిస్తుంది. 4:30కే టైం చాలా త్వరగా అయిపోతుంది సెహరీ టైము. సో కాఫీ తాగుతూ పాపను చూసుకుంటూ ఆడుకుంటుంది కదా తను అని చెప్పి సిరప్ వేసి వెట్ క్లాత్ అయితే పెడుతున్నాము. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి. ఫీవర్ బీభత్సంగా 101, 102 వస్తుంది. ఇంకేం చేయాలో తప్పదు. ఇంకా పిల్లల్ని చూసుకోవాలి, ఇటు అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా, తప్పదు ఇంకా. తర్వాత టైం వచ్చేసరికి 5:20 అయింది. నమాజ్ అజాన్ అయితే ఇచ్చేశారు. ఇంక ఇల్లంతా మెస్సీగా ఉంది. నేను అసలు ఇల్లుని పట్టించుకోవడమే మానేస్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు కూడా నీట్గా ఉండాలి అంటే అసలు అన్నీ అయ్యే పనే కాదని నాకు ఇంకా డిసైడ్ అయిపోయా అనమాట. అందుకోసమని సో ఇంకా లైట్ తీసుకుంటున్నాను, క్లీన్ చేసుకుంటున్నాను, కానీ ప్రతిసారి అన్నీ సర్దుకునేంత అయితే చేయట్లేదు అనమాట. సో సెహరీ చేసేసి నమాజ్ చదువుకొని పాపను కూడా పడుకోబెట్టేశాను. పాలిచ్చేసి తను కూడా పడుకుంటుంది. సో ఫీవర్ కొంచెం కంట్రోల్ అయింది కదా, సో అలా పడుకుంటుంది అనమాట. బాబు కూడా లేచాడు, మళ్ళీ పడుకోబెట్టేశాము వాడిని కూడా. తర్వాత 8:30కి లేచాను, మళ్ళీ సిరప్ వేసి మళ్ళీ పాపను చూసుకొని మళ్ళీ పడుకొని పోయాను. నాకు అసలు చేత అవ్వట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. సో 11 దాకా అయితే రెస్ట్ తీసుకున్నాను. తర్వాత బాబుకు పులిహోర చేసి పెట్టాను. టిఫిన్ చేయలేదు కదా, డైరెక్ట్ లంచ్ అనమాట. పాపకు కూడా ఫుడ్ ఉగ్గు అయితే రెడీ చేసేసాను. పాప కూడా లేచింది. తను కొంచెం అలా ఫ్రెష్ చేయించడం అంటే వెట్ క్లాత్ పెట్టడమే, స్నానం అయితే చేయించలేదు. తర్వాత కొంచెం అలా నూనె పెట్టి జడ వేసి ఇట్లాగా ఆడుకుంటుంది అనమాట వాళ్ళ అన్నయ్య దగ్గర. ఇంకా నించుందంట, పెద్ద అచీవ్మెంట్ లాగా వాళ్ళ అన్నయ్య ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి ఫోటో తీ అంటే వీడియో క్లిప్ అయితే తీశాను. సో అలాగా ఇంకా పాప కొంచెం ఎనర్జీ వచ్చింది. ఫుడ్ కూడా పెట్టేశాను. ఇంకా డల్గా ఉంటుంది. ఇంకా వాళ్ళన్న ఆడుకుంటుంటే ఎప్పుడు ఎగబడేది, అసలు సైలెంట్గా కూర్చుంటుంది అనమాట. ఇంక ఎక్కడ కూర్చుంది అక్కడే వాలిపోతుంది. ఇంకా సిరప్ అయితే వేసే టైం అయిపోయింది. ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి వచ్చినా రాకపోయినా సిరప్ వేయాలి. ఇదంతా మ్యాండేటరీ. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫస్ట్ కిడ్ అప్పుడు ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం కాబట్టి సెకండ్ కిడ్కి అవన్నీ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాము. సో ఇప్పుడు దాకైతే హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇవాళ డే 2 అనమాట ఫీవర్. చూడాలి, ఇవాళ సాయంత్రానికి తగ్గకపోతే సాయంత్రానికి హాస్పిటల్ విజిట్ చేయాలన్నమాట. సిరప్ వేసుకుంటుంది. ఫస్ట్ టైం తనకి బాటిల్ ఫీడింగ్ కూడా అలవాటు చేద్దామని చెప్పేసి బాటిల్లో వేడి నీళ్ళు చల్లార్చి అందులో పోసానమాట. అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు షీజా. అసలు నాకు వద్దు, నేను గ్లాస్తోనే తాగుతా అంటుంది. అట్లా ఉంది తన పరిస్థితి. పాపం ఎందుకో సడన్గా వచ్చింది. దానికి తోడు మాహిర్ వాళ్ళ స్కూల్కి తీసుకెళ్తాను కదా పాపని. ఇంకా నాకు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కదానే చూసుకోవాలి. బాబునైనా పాపనైనా మా హస్బెండ్ అయినా నేనైనా మా నలుగురిని నేనే చూసుకోవాలి కాబట్టి ఇంకా తీసుకెళ్ళిన ప్రతిసారి ఎవరో ఒకరు ఎత్తుకుంటున్నారు. కిస్ అయితే చేయొద్దు అని చెప్తున్నాను, కానీ వాళ్ళ చేతులు అవన్నీ హైజీన్గా ఉంటాయని నమ్మకం లేదు కదా. సో మనం మెంతులు అయితే వేసాం కదా, ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. మొలకలు అయితే వచ్చేసాయి. పుదీనా అయితే వాటర్లోనే బాగా గ్రో అయింది. ఇట్లా కుండీలో వేస్తే చచ్చిపోయింది అనమాట. టొమాటో ప్లాంట్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. అదే ఎప్పుడు గడ్డిలాగా ఉంటుంది కదా, దానికి చూడండి ఒక ఫ్లవర్ కూడా పడింది. మీకు చూపించిద్దాం అని చెప్పేసి ఈ వీడియో క్లిప్ తీసా అనమాట. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 12:30 దాకా అయ్యింది. 12:30కి ఇలా ఒక క్లిప్ అయితే తీశాను. బికాజ్ పిల్లలిద్దరిని బయట కూర్చోబెట్టి కొంచెంసేపు ఆడిపిస్తున్నాను అనమాట. వాళ్ళు కూడా ఫ్రెష్ ఎయిర్ కావాలని చెప్పేసి. వాళ్ళు ఏంటో అంతగా ఎండలేదనిపిస్తుంది, సెగ కూడా చాలా తగ్గింది. అందుకోసమే కొంచెం ఒక 1 అవర్ పిల్లలకి బయట అయితే కూర్చోబెట్టాను. తను కూడా ఆడుకుంటున్నాడు మాహిర్. ఇంకా పాప కూడా కొంచెం బయట పిల్లల్ని చూస్తూ కొంచెం యాక్టివ్ అవుతుందిలే అని చెప్పేసి. చూడండి, కుప్పిగంతులు అట్లా వేస్తూ ఉంటాడు. మబ్బు అయితే పట్టింది, వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసా. అవి ఎప్పటికి ఆరేయాలో నాకు ఎప్పటికి తీరిద్దో అనుకుంటా ఉన్నాను. తర్వాత చిన్నగా పాప ప్లాంట్తో ఆడుకోవడం స్టార్ట్ చేసింది. ఒక అర్ధగంట ఏమో ఆడుకుంది ఇట్లాగా.
పిల్లలకి బాగోకపోతే మనకు బాగోకపోయినా అంత స్ట్రెస్ అనిపించదు, కానీ పిల్లలకి బాగోకపోతే మనం ఎక్కలేని కష్టాలన్నీ మనకే వచ్చారా దేవుడా అనిపిస్తుంది. తర్వాత ఇట్లాగా పాప అయితే పడుకుంది. టైం వచ్చరికి 1:30 అయిపోయింది. అసలు ఇంట్లో పని ఇటు నుంచి అటు వేయలేదు. ఫాస్ట్గా నమాజ్ టైం అవుతుంది అని చెప్పేసి 1:30కి స్టార్ట్ చేసి నమాజ్ చదువుకున్నాను. నమాజ్ చదువుకున్న తర్వాత ఇంకా ఇల్లంతా సర్దాలన్నమాట. సర్ది అంతలోపు బాబు పాపం అర్థం చేసుకొని తనే సర్దాడు మొత్తము. ఇట్లాగా మెస్సీగా ఉన్న హౌస్ని కొంచెం అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. నేర్పిస్తున్నాను ఇప్పుడే. తర్వాత కిచెన్లోకి వస్తే చాలా బీభత్సంగా ఉంది కిచెన్. ఇంకా అన్నీ ఫస్ట్ వెజిల్స్ వాష్ చేయాలి, చాలా ఉన్నాయి. నేను వెజిల్స్ వాష్ చేయడం స్టార్ట్ చేశాను లేదు, పాప అయితే లెగిచింది కూడా. ఇంకా హాఫ్ అన్ అవర్లో ఫాస్ట్గా వర్క్ అయితే చేసేసుకున్నాను. మళ్ళీ పాప లెగిస్తే మళ్ళీ ఎత్తుకోవాలి, తను అస్సలు ఉండదు నేను లేకపోతే. తర్వాత బాబు అయితే ఆడిపించుకుంటున్నాడు. మళ్ళీ ఆడిపించుకొని మళ్ళీ ఉయ్యాల్లో అయితే వేయాలన్నమాట. ఎందుకంటే నిద్ర సరిపోక సగం తను అల్లాడుతుంది అనిపిస్తుంది నాకు. తర్వాత తను బట్టలు అయితే ఆరేసి మళ్ళీ పాపకి ఫీడింగ్ ఇచ్చేసి ఫుడ్ అయితే పెట్టేసి మళ్ళీ కొంచెం అరటికాయ అయితే పెట్టాను. తర్వాత ఇంకా మళ్ళీ పడుకుందనమాట. ఉయ్యాలు ఊపుతూ గంట ఊపితే అర్ధగంట పడుకుంటుంది. యాక్చువల్గా నేను ప్లాన్ చేశాను మెహందీ వీడియోస్ కూడా రిలీజ్ చేద్దాము అని చెప్పేసి. నాకు అసలు టైమే కుదరట్లేదు. రంజాన్ కదా, వ్యూస్ కూడా బాగొస్తాయేమో అనుకున్నా, కానీ నాకు నా పనితోనే నాకే సరిపోతుంది. యాక్చువల్గా నేను వేసుకుంటాను మెహందీ, నా మెహందీ వర్క్ నేను వేసుకుంటాను. మా ఫ్రెండ్స్కి అట్లా కూడా వేసేదాన్ని ఒకప్పుడు. కానీ తర్వాత కూడా అనిపించింది బయట వాళ్ళకు కూడా వేద్దాము ఇట్లాగా అని చెప్పేసి బెంగళూరు వచ్చాక అనుకున్నా. కానీ ఏ ప్లాన్స్ వర్కౌట్ అవ్వలేదు. మెహందీ వీడియోస్ ప్రీవియస్లో పోస్ట్ చేశాను 2-3, కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో అందుకే క్విట్ అయిపోయాను అనమాట. ఇది వచ్చేసరికి రోజు ఎట్లా వేయాలి అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ తామర పువ్వు డిజైన్ వేయబోతున్నా. సరే, కానీ సిరీస్ చూస్తున్నారా? సిరీస్ మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ముందు. కొంచెం ఫీవర్ ఓకే అనుకున్న తర్వాత పాపకి ఫీవర్ స్టార్ట్ అయింది. పాపకి కూడా బాగాలేదు కదా, ఇంకా మా హస్బెండ్కి కూడా బాగాలేదు. ఇంకా ఇట్లా అందరికి ఇంట్లో ఒకరి మీద ఒకరికి ఎఫెక్ట్ అయితే పడుతుంది. పాపకే పాపం సివియర్గా 101 అంటే పిల్లలకి మాటల 8 months పాప, 8th month వచ్చింది జస్ట్. అంత చిన్న పాపకి ఫీవర్ ఎక్కువైపోయింది. నాకు అసలు చేయి కాలు ఆడట్లేదు. రోజా ఉంటున్నాను, ఏం చేయాలో అర్థం అవ్వట్లా. సో చూద్దాము, ఇన్షాల్లా త్వరగా క్యూర్ అవ్వాలి అని చెప్పేసి మీరు కూడా మా పాప కోసం ఇట్లా ప్రే చేయండి. తర్వాత 4:30 అయితే అయింది టైము. పాపం సెకండ్ కిట్కి బాగాలేదు అనేసరికి ఫస్ట్ కిట్ కూడా డల్ అవుతారు కదా, అట్లానే మాయర్ కూడా డల్ అవుతున్నాడు. రోజు అడుగుతున్నాడు ఒక 1 week నుంచి సగ్గుబియ్యం పాయసం కావాలి మమ్మీ అని. నాకే ఓపిక లేక ఏం చేయలేకపోతున్నాను. ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాను కానీ ఏమీ చేయలేకపోతున్నా. ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేశాను అంతే. ఆఫ్టర్ ఈదన్నా క్లీన్ చేసుకుందాంలే, ఇంకెందుకు ఈ హడావుల్లో ఆ డస్ట్ ఇదంతా అని చెప్పేసి క్విట్ అయిపోయాను. సగ్గుబియ్యం అయితే నానబెడుతున్నాను. నెయ్యిలో నానబెట్టిన అయితే సగ్గుబియ్యము సాఫ్టీగా కరిగిపోకుండా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను. షబ్బే ఖదర్ కదా ఇవాళ, అంటే జాగారం చేస్తాము. ఇంకా 3 days ఉంటుంది రంజాన్ అనగా. ముందు ఒక 3 days ముందు ఇట్లా జాగారం నైట్ అయితే జరుగుతుంది అనమాట. సో పాయసం కూడా రెడీ చేసేసాను. షబ్బే ఖదర్ అనే చేశాను, బాబు కూడా అడిగాడు కాబట్టి సరిపోయింది. తర్వాత ఇల్లు క్లీన్ చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ అంతలోపు ఇల్లు క్లీన్ చేసేలోపు మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఆయన కూడా వర్క్ ప్రెజర్ వల్ల తనకు కూడా బాగాలేదు. ఆయన బాగా సఫర్ అవుతున్నారు 2-3 days నుంచి. గొంతు కూడా రావట్లేదు ఆయనకు కూడా. ఇంకేం చేయాలి, మనకా ఎవ్వరు లేరు ఇక్కడ చూసుకోవడానికి. ఇంకన్నీ మనమే చూసుకోవాలి కదా. ఆయన్ని చూసుకుంటూ పాపని చూసుకుంటూ కొంచెం వీడియో క్లిప్స్ తీయడం కూడా మర్చిపోతున్నాను. ఏమన్నా క్లిప్స్ చాలా మిస్ చేశాను క్లిప్స్ తీయడము. సరే, ఇంకా తర్వాత ఖీర్ అయితే రెడీ అయిపోయింది. ఇఫ్తారీ టైం అయితే అవుతుందన్నమాట. ఈ పని మొత్తం అయ్యేలోపు పాప లెగిచి బాత్రూమ్కి పోయింది. ఇంకా అందుకని తనకు కూడా కొంచెం ఇదే జావ కాసాను కదా, ఈ జావలోనే షుగర్ వేయక ముందు తీసా అనమాట. ఇట్లాగా ఇది చాలా ఎనర్జీ వస్తుంది పిల్లలకి. ఇంకా ఇది తాపిచ్చేసి తనకు కూడా కొంచెం అలా గోరువెచ్చని నీళ్ళతో స్నానం అయితే చేపించి కొంచెం అలా రెడీ చేశాను. పొద్దునుంచి ఫీవర్లో ఉండి ఎలా పడితే అలా ఉంది కదా అని చెప్పేసి. తర్వాత పొద్దునుంచి వాకర్లో కూర్చోలేదు కదా, ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతుందో వాకర్లో వేయంగానే. మాకు కూడా ఇఫ్తారీ టైం అయితే అయ్యింది. అట్లీస్ట్ జడ వేసుకునే టైం కూడా నా పర్సనల్ టైం నాకు లేదనమాట. అంత బిజీలో ఉండిపోతున్నా నేను. ఇట్లాగా వాటర్ మిలన్ తెచ్చారు వచ్చేటప్పుడే. ఇంకా ఇఫ్తారీ చేసేసి ఇంకా నేను నమాజ్ చదువుకోవాలి. ఇంకా బాబుకి అప్పగిచ్చేసాను, పాపను ఆడిపించుకున్నానా అని చెప్పి. ఇంకా ఫీవర్ అసలు తగ్గలేదని చెప్పి సివియర్గా ఉందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాము. 7 to 9 2 hours పట్టింది. ఇంకా రాగానే ఫస్ట్ స్నానానికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ బ్యాక్టీరియా అంతా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ స్నానం చేస్తున్నాను. తర్వాత
కర్రీ చేయాలి కదా, రైస్ పెట్టేసి వెళ్ళేటప్పుడు కర్రీ గురించి అసలు గుర్తే లేదు నాకు. కర్రీ చేయాలి, ఇంక ఇప్పుడు కర్రీ చేసుకొని ఈ గ్యాప్లో మా హస్బెండ్ ఇంకా ఇఫ్తారీ తిన్నదే, ఎవరు ఏం తినలేదు, బాబు కూడా ఏం తినలేదు అనమాట. రైస్ ఒకటే ఉంది పాపం, తను మాత్రం ఏం తింటాడు. డే టైంలో ఎట్లానో కర్రీస్ చేయట్లేదు తనకి. అంతకుముందు చేశాను కానీ ఇప్పుడు అసలు నాకు టైం సరిపోవట్లేదు, పాపకు కూడా ఫీవర్ వచ్చేసరికి పట్టించుకోలేకపోతున్నా తనని. ఇట్లా బఠానీలు ఒకటే ఉన్నాయి ఇంట్లో, టమాటోస్ ఉన్నాయి, ఇంకా బఠానీలు వేసి టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఇంక ఈ కర్రీ చేసుకోవాలి, ఇప్పుడు అన్నం తినాలి, పడుకోవాలన్నమాట. పాప కొంచెం అక్కడికి వెళ్ళగానే పాపకి హాస్పిటల్లో ఒక సిరప్ ఇచ్చారు, హై ఫీవర్ సిరప్ అనమాట, త్వరగా తగ్గిపోయే సిరప్ అది. అయితే తగ్గిన తర్వాత కొంచెం ఇట్లా ఆడుకుంది. అసలు పిల్లలకు బాగాలేదు అంటే మన వెంటే ఉంటారు. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత 10:30 అయితే అయింది టైము. అట్లాగా 10 minutes to 11 అయితే అవ్వస్తుంది. ఇంక అప్పుడు అన్నం తినేసి నమాజ్ చదువుకున్న తర్వాత అన్నం తినేసి పాపను మళ్ళీ వాకర్లో వేసి కొంచెం చివర్లో కొంచెం ఖీర్ అయితే తింటున్నా. ఎందుకంటే ఇఫ్తారీలో కూడా ప్రశాంతంగా తినలేదు, పాప ఏడిపిస్తూ ఉంది అని చెప్పేసి తను వాకర్లో వేసి కాలుతో పట్టుకున్న అటు ఇటు వెళ్ళిపోతుంది. తనకు కూడా కావాలంట, ఎగబడుతుంది. అట్లాగా డే అంతా ఇవాళ సాడ్గానే గడిచింది. అస్సలు బాగాలేదు, మా టైం అసలు బాగాలేదు. పండగ ముందు ఏంటో మాకు తిప్పలు అనిపించింది. ఇంకా షాపింగ్ కూడా చేయలేదు మేము, షాపింగ్ చేసేంత ఓపిక కూడా లేదు. సో ఈ రంజాన్ ఇట్లా అయితే అవుతుందన్నమాట. సో మేము కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి, మీరు కూడా తగ్గాలి అని చెప్పి ప్రే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.